వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న మందమరి ఏరియా జీఎం మనోహర్. క్యాదన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం. క్యాదన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ కప్ క్రికెట్ పోటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు 4వ తారీఖు 6వ నెల 2024 రోజున జరగబోయే కౌంటింగ్ ను దృష్టిలో ఉంచుకొని అదోని పట్టణంలో అదోని డీఎస్పీ జె శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ట్రైనింగ్ డీఎస్పీని ధీరజ్ సార్, 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, అదోని ట్రాఫిక్ సిఐ, అదోని పీసీఆర్ సిఐ, అదోని రూరల్ సిఐలు మరియు సబ్ డివిజన్లలోని ఎస్ఐలు సిబ్బంది అందరూ కలిసి అదోని పట్టణంలో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పురవీధుల గుండా పోలీస్ కవాత్ నిర్వహించడమైనది. ఇట్లు ఇన్స్పెక్టర్ అదోని 1 టౌన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచిందని, ఈ కాలంలో సింగరేణి సంస్థ ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు మరింత ఉత్సాహంతో సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఓ జీఎం రాజేశ్వర్ రెడ్డి, ఏఐటియుసి బ్రాంచెస్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, సిఎంఓ ఏఐ అధ్యక్షులు రమేష్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, డివైపిఎం ఎండి హఫ్సిఫ్, ఎస్ఎస్ఓ ఆర్ రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి జీఎం ఏ మనోహర్ హాజరై మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, సూపర్ బజార్ సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, రామాలయం సెంటర్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మరియు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రొఫెసర్ జయశంకర్ మరియు అమరవీరుల స్తూపం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, ముందుగా పట్టణ ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు సింగరేణితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సందర్భంగా ప్రాణత్యాగం చేసినటువంటి ఆ అమరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా జోహార్లు, నివాళులు అర్పిస్తా ఉన్నాను. వారందరినీ మనం గుర్తు చేసుకోవడం, ముఖ్యంగా ఈ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత, మన ధర్మం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు జరిగినటువంటి ఉద్యమంలో మన సింగరేణి ఉద్యోగులు కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. మరి ఈ సందర్భంగా సింగరేణిలో సమ్మెకు దిగినటువంటి ఉద్యోగులందరికీ కూడా, మరి తెలంగాణ రాష్ట్రం కోసం సంఘీభావం తెలిపినటువంటి మన సింగరేణి ఉద్యోగులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇందాక తెలియజేసినట్టు మన సింగరేణి కాలనీస్ దినదినాభివృద్ధి చేసినందుకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఉత్పాదకతలో, బొగ్గు రవాణాలో, టర్నోవర్లో అభివృద్ధి సాధిస్తూ గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల మైలురాయిని కూడా దాటిందనే విషయం మీ అందరికీ తెలుసు.
ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మనం ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా సంస్థలు నిర్దేశించినటువంటి 72 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడంలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పేసి మరింత ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. మన సింగరేణి తర్వాత వారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ సత్యనారాయణ గారు కూడా కోరుతున్నాము. వారికి అప్రిషియేషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. వీరికి ప్రత్యేకంగా 24 ఎస్ఎస్సి రిజర్వ్ లో 9 జీకే సాధించడం జరిగింది. వీరు 2024 10వ తరగతి పరీక్షల్లో 9 జీకే వీరికి ప్రత్యేక అభినందన తెలియవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత శ్రీమతి కె సింధిరా వైఫ్ ఆఫ్ పెండ తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేసి అందులో మనం ఆర్థిక అభివృద్ధితో ముందుకు సాగుతున్నాము. ఇదంతా కూడా మన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టపడి పనిచేసి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే ఉంటాయి. వాటిని కొనసాగించాల్సిందిగా శ్రీ ఆసిఫ్ గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు హానరింగ్ ఆఫ్ వేసవలసిందిగా కోరుతున్నాను. మీ వంశీ వినయ్ గారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరుగుతున్న ఆర్ఆర్ క్రికెట్ కప్ జిల్లా స్థాయి పోటీలు ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అభినందించారు. సోముల రమణారెడ్డి పేరు ఆళ్లగడ్డలో చివరి స్థాయిగా నిలిచిపోయేలా తమ వంతు కృషి చేస్తున్న డాక్టర్ ఏవిస్ రామసుబ్రహ్మణ్యం నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి, ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు తోమండ్రు వినోద్ కుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పేరూరు విజయ్ కుమార్, సెక్రటరీ రామకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు హరిబాబ్, రోటరీ క్లబ్ సభ్యులు ఓబులం జయప్రసాద్, బైసాని రవి, రామచంద్రారెడ్డి, న్యాయవాది శ్రీనాథ్ రెడ్డి, శబరి సత్యం, స్పోర్ట్స్ కోచ్ డిపి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆరా క్రికెటేషన్ తరఫున మన కోచ్ సుబ్బరాయుడు, అలాగే రామకృష్ణ, మిగతా కోచ్ కొంతమంది రాలేదు రోజు ఎందుకో అందరి సహకారంతో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. వాళ్ళ సహకారాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆల్మోస్ట్ సుబ్బారాయుడు గారు డెడికేట్ చేశారు ఈ కోచింగ్ కానీ ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం కానీ. ఇలా ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. అలాగే మాకు బ్యాక్గా ఉండి నేను నడిపిస్తున్న శ్రీనివాసరెడ్డి సుయాల గారికి, అలాగే మన సీనియర్స్ అయిన బిఎం భాష వెంకటేశ్వర గారికి, మా మిత్రులైన వినోద్, భువన్ శేఖరు, అలాగే వంశీ మరియు మన అడ్వకేట్ హరి గారి సహకారంతో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలాగే సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మనకు టైం అయింది కాబట్టి తొందరగా మీరు బ్రేక్ఫాస్ట్ రెండు కాళ్ళతో కూర్చొని కనపడతారు. ఓకేనా? ఫోటో మన ఆడి స్పోర్ట్స్ నంద్యాల క్రికెట్ ప్లేయర్స్ బాగానే ఉన్నారని నాకు తెలుసు. అలాగే ఆళ్లగడ్డలో కూడా మంచి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంతకుముందు క్రికెట్ అంటేనే మాకు రమణారెడ్డి గుర్తొస్తాడు. ఆయన స్మారకంగానే ఆయన కూతురు, అల్లుడు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ అది రమణారెడ్డి
క్రికెట్ అంటే ఆయనకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ప్రతి టోర్నమెంట్కి పోయేవాడు, పిలుచుకుపోయేవాడు, అందరికి ఖర్చు పెట్టుకొని చేసేవాడు. అటువంటి ప్లేయర్కు మనము ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, సుజాత గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరంతా గేమ్ బాగా ఆడాలి. అంటే కాన్సన్ట్రేషను గేమ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే తప్ప గేమ్ రాదు. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఆడడం అనేది జరగదు. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. అలాగే మీ స్టడీస్ను పాడు చేసుకోకుండా స్టడీస్ అవరే, గేమ్ ప్లే అవరే అట్లా పెట్టుకొని మీరు సక్సెస్ కావాలి. మీ చదువులో కానీ మీ స్పోర్ట్స్లో కానీ సక్సెస్ అవుతూ ఒక స్టేట్ లెవెల్లో మీరు ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెక్స్ట్ టీం రాబ్బా ఇట్రండి. లైన్ కదలండి. టీషర్ట్ సరిగా వేసుకోరా. యూనిఫామ్ ఉండే వాళ్ళు ఉన్నారు, యూనిఫామ్ లేని వాళ్ళు బయట ఉన్నారు. గత అసెంబ్లీలో చెన్నూరు నియోజకవర్గంలో ఓటర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని క్యాతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా స్థానిక పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం స్థానిక రాజీవ్ చౌక్లో జెండా ఎగరవేసి రామాలయంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. నాయకులు మాట్లాడుతూ ఎందరో త్యాగాదారుల ఫలితంగా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, అమరవీరుల ఆశయ సాధనలకు ప్రతి ఒక్క తెలంగాణ వాది కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి జై తెలంగాణ, అమరవీరులకు, అమరవీరులకు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం.
జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు ఎందరో విద్యార్థులు, యువకులు, మేధావులు పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఆ రోజు ప్రాణాలు అర్పించిన సందర్భంలో యువకులు ప్రాణాలు పోతుంటే చెల్లించినటువంటి సోనియా గాంధీ సందర్భంగా ఉత్సవాలు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 1969లోనే జితేందర్ రెడ్డి, చెన్నారెడ్డి వారి ఆధ్వర్యంలో అప్పుడు మన తెలంగాణ వెంకటస్వామి గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఆనాడు పోరాటం చేయడం జరిగింది. ఆ 1969లోనే 365 మంది విద్యార్థులు బలిదానం కూడా చేయడం జరిగింది. పోలీస్ కాల్పులో చనిపోవడం జరిగింది. అదే క్రమంలో మలిదశ ఉద్యమంలో మన సోనియా గాంధీ కరుణించి మన ఏదైతే ఆకాంక్ష ఉన్నదో తెలంగాణ సపరేట్ కావాలనే ఆకాంక్ష అనుగుణంగా మన పార్లమెంట్లో మన వివేక్ వెంకటస్వామి గారు కూడా మెంబర్గా ఉండి అప్పుడు మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పార్టీ అధికారంలో ఉన్నా కానీ వ్యతిరేకించి మాకు తెలంగాణ ఇస్తేనే మా నిధులు, నియామకాలు వస్తాయని చెప్పి వాళ్ళు బైకాట్ చేయడం కూడా జరిగింది. దాని ఫలితంగానే సోనియా గాంధీ గారు మన దయతలిసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి మనం ఎప్పటికీ ఎన్ని చేసినా కానీ మనం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాల నియంత్రణ కృషి చేయాలని, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీస్ అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు పోలీస్ సేవా పథకాలతో పాటు ప్రశంస పత్రాలను అందించారు. అలా మన ప్యాంటు పోగా ఇవ్వగా సంజు మధుమణి గౌడ్ సంపత్ మళ్ళీ ఒక స్వతంత్రం పోరాటం లాగా చేసి అహింసా పద్ధతిలోనే మళ్ళా తెలంగాణ ఫార్మేషన్ అయింది. ఒక స్టేట్ ఫార్మ్ అయింది. తర్వాత స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత స్టేట్ కూడా నంబర్ 1 స్టేట్ అయితే నంబర్ 1 స్టేట్గా వెలుగొందింది 10 ఏళ్లలో. ఇంకా కమింగ్ 10 ఏళ్ళలో నెక్స్ట్ 10 ఏళ్లలో ఒక్కొక్క డికేడ్ అనుకుని మనం లెక్క పెట్టుకుంటే నెక్స్ట్ 10 ఏళ్లలో పెద్ద సిటీగా ఇప్పుడు ఢిల్లీ ఎంత ప్రామాణికంగా దేశానికి ఉందో ఇంకొక అంతే పవర్ఫుల్గా, అంతే డెవలప్డ్గా, అంతే
పవర్ఫుల్గా అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ పరంగా కానీ లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తెలంగాణ పోలీస్ హైటెక్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ పరంగా కానీ ఇప్పుడు ఢిల్లీలో మన ర్యాంక్ ఇంకా ఆస్ట్రేలియాలో ఉంది ఇన్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సాల్వింగ్ ద కేసెస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అన్ని టాప్లో ఉంది, నంబర్ 1 ర్యాంక్లో ఉంది. అదే కాకుండా కొత్త క్రైమ్స్ ఏర్పడుతున్నాయి. ఆ క్రైమ్స్ని కూడా ఎట్లా ట్యాకిల్ చేయాలని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ సైబర్ క్రైమ్లో కానీ నార్కోటిక్స్లో కానీ తర్వాత ఆర్గనైజ్ క్రైమ్ కంట్రోల్లో కానీ అన్ని రకాలుగా కూడా మొత్తం ముందజలో ఉండి ఏదైనా కేసుని డిటెక్ట్ చేసి పబ్లిక్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అండ్ ఎన్ని పెద్ద ఈవెంట్స్ వచ్చినా మీరు రీసెంట్గా లాస్ట్ గత సంవత్సరంలో కానీ అంతకుముందు సంవత్సరంలో కానీ పెద్ద ఈవెంట్స్ జరిగినాయి. ఇక్కడ ప్రపంచంలో జరిగిన ఈవెంట్స్ మన ఇండియాకి ఎప్పుడు చూసినా మన ఇండియాలో జరుగుతాయా అనుకున్న ఈవెంట్స్ లైక్ ఫార్ములా 1 రేస్ జరిగింది. మనం ఎప్పుడు అనుకోలేదు ఫార్ములా 1 రేస్ అంతా యూరోప్లో అమెరికాలో జరుగుతాయనుకున్నారు, కానీ హైదరాబాద్లో ఫార్ములా 1 రేస్ జరిగింది. అంటే అంత డెవలప్మెంట్ మనం సాధించుకున్నాము. ఇది ఎవరితో ఒకటి కాదు, ప్రతి మనిషి ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చినా ఏ రాష్ట్రం నుంచి వచ్చినా మన రాష్ట్రంలో ఉండి మనతో కలిసిపోయి మనతో పాటు మన రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడ్డారు. వాళ్ళందరి యొక్క కృషి ఈరోజు మనం ఇంకా డెవలప్డ్ స్టేట్గా రాణించబడుతున్నాము. మీరు ఒక్కసారి హైదరాబాద్ అవన్నీ చూసుకోండి ఎంత డెవలప్ అవుతుంది. సో అందరూ వచ్చి హైదరాబాద్ చూస్తున్నారు, ఏ ఈవెంట్ అయినా హైదరాబాద్ చూస్తున్నారు. అంటే తెలంగాణ అట్లా డెవలప్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ని ఆధారంగా చేసుకోవాలి. ఇంకా ఇంకో డికేడ్లో మనం నంబర్ 1 ఇన్ ఇండియా, నంబర్ 1 ఇన్ వరల్డ్ కావాలని కోరుకుంటూ అందరికీ ఎవరైతే దీనికి కోసం కృషి చేశారో ఇంకా మనం కష్టపడి ఇంకా మనం చాలా పవర్ఫుల్గా మనము అందులో కొత్తగా వచ్చిన టెక్నాలజీని అందిపించుకుంటూ మన ప్రజలందరూ హ్యాపీగా స్వతంత్రంగా డెవలప్డ్గా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, ఇంకా స్పేస్ టెక్నాలజీ, తర్వాత కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్ ఐపీఎస్. భద్రాచలం పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్స్ భద్రాచలము కౌంటింగ్ ఏజెంట్ సార్, భద్రాచలము నర్సంపేట పోలింగ్ ఆఫీసర్, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్. హలో మైక్ తగాలావు. హలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సరస్వతి బ్యారేజ్లో సిమెంట్ గ్రౌండింగ్ పనులు ప్రారంభం. సీసీ బ్లాక్లను తొలగించి పునర్నిర్మాణం. బ్యారేజ్ ఆఫ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్లలో ఇసుక మొయిటలు తొలగింపు. బ్యారేజ్లలో లీకేజ్ మరమ్మతులు త్వరగా పూర్తి చేసి బ్యారేజ్లో నీటిని నింపడానికి సన్నద్ధమవుతున్న ఇంజనీరింగ్ అధికారులు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, జెడ్పీ సీఈఓ ఉమారాణి, సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు రమేష్ రాజేశ్వర్, ఏఎస్సీ చంద్రయ్య, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాటేలాగా ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలాగా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. తెలంగాణ ఏర్పాటు ప్రాముఖ్యత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో వివరిస్తూ ఉద్యమకారులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు ఫలితంగా దశాబ్దాల కళ నెరవేరింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ 10వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నాం. జిల్లాలో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పనిచేసి విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగులకి, అధికారులకి, పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో ముందు ఉండాలని కోరుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, ప్రజల్ని చైతన్యపరచడం చేస్తూ అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.